తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. ఈరోజు స్పెషల్ ఫోకస్లో తెలంగాణలో ఆగస్టు 1వ తేదీన పెరగనున్న భూముల రేట్ల గురించి మనం చూసినట్లయితే, ముఖ్యంగా తెలంగాణలో ఆగస్టు 1వ తేదీ నుంచి తెలంగాణలో భూముల రేట్లు అలాగే రిజిస్ట్రేషన్ల రేట్లు పెరగనున్నాయి. దాదాపుగా 1 ఎకరా భూమి వచ్చి నిర్దిష్టంగా 4 లక్షలుగా నియమించబోతుంది, నిర్ధారణ చేయబోతుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గుముఖం పట్టిన పరిస్థితిలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీ కానివ్వండి, అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ కొంతమేర సందిగ్ధంలో పడినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి మరింతగా గండిపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటివరకు కూడాను ఎన్నికలు అయిపోయి దాదాపుగా 6-7 నెలలు అవుతున్న సందర్భంలో ఇంతవరకు కూడాను రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది లేదు. రిజిస్ట్రేషన్లు కానీ వీటన్నిటికి సంబంధించి ఎలాంటి ఇన్కమ్ కూడాను చాలా పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితి లేదు, అంతంత మాత్రంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ భూముల రేట్లు పెరగడంతో దాదాపుగా ఈ యొక్క ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒక వెంచర్ వేయాలంటే దాదాపుగా ₹1 కోటి సిద్ధం చేసుకోవాలని చెప్పేసి రీసెంట్గా ప్రభుత్వం కొన్ని ఏదైతే సమీక్షలు చేసిందో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే బహిరంగ మార్కెట్లలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 20 లక్షల నుంచి 25 లక్షలుగా ఉన్న భూమి రేట్లు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్దిష్టంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వమే కేవలం 4 లక్షలకు, గతంలో 3 లక్షల లోపు ఉండే ప్రభుత్వ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 4 లక్షలుగా నిర్ధారణ చేయబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే నేషనల్ హైవే జాతీయ రహదారులు ఏవైతున్నాయో జాతీయ రహదారుల వెంట ఉన్న భూముల విలువలు కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఈ జాతీయ హైవేల పక్కన ఉన్న భూముల రేట్లు కూడా పెరగబోతున్నాయి. ముఖ్యంగా వీటి ద్వారా కొంతమేర రిజిస్ట్రేషన్లు స్తంభించే అవకాశం ఉంది. అంతంత మాత్రంగా ఉన్న రెవెన్యూ పరిస్థితి ఇప్పుడు ఆ కొద్ది రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోతే చాలా క్లిష్ట పరిస్థితులు తెలంగాణకు సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ వెంచర్ వేసుకోవాలంటే కనుక, వెంచర్ రెడీ చేస్తే కనుక ₹1 కోటి సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పేసి కొంతమేర కొన్ని సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపుగా కోకాపేట ఏరియా ప్రాంతాలు కానివ్వండి, హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా 70 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉన్న ఎకరా భూమి ఈరోజు దాదాపుగా దానికి ఆ యొక్క రియల్ ఎస్టేట్ రంగం కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రాలో ప్రభుత్వం మార్పుతో కొంతమేర రియల్ ఎస్టేట్ రంగం అక్కడ పుంజుకున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానివ్వండి, కన్స్ట్రక్షన్ కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఆంధ్రాకి అమరావతి సైడ్ తరలిపోయే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎవరైతే రియల్ ఎస్టేట్ కొత్త పెట్టుబడిదారులు, నూతన పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రాయితీలు ఇస్తుందని కూడా కొంతమేర తెలుస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా అమరావతి ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, డెవలప్మెంట్ జరగాలి కాబట్టి సో డెఫినెట్లీ నూతన పెట్టుబడిదారులను అక్కడ గెలిచిన ప్రభుత్వం ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల తర్వాత ఒక పక్క రెవెన్యూ కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చే రెవెన్యూ కానివ్వండి, దాదాపుగా ఒక నెల వచ్చేసి 800 నుంచి 1000 కోట్లు వచ్చే ఇన్కమ్ కూడా పూర్తి ఆగిపోయిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఉంది. అంటే ఒక పక్క రాష్ట్రంలో ఇన్కమ్ రాబడులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడాను రేవంత్ సర్కార్ దీని మీద పునరాలోచించకుండా ఏది ఏమైనా సరే దీన్ని ఈ యొక్క రేట్లు, కొత్త రేట్లు ఏవైతున్నాయో ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కొంతమేర నిర్ణయం తీసుకోవడంతో ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన ఓనర్లు ఉన్నారో వాళ్ళు, రియల్టర్లు, నూతన పెట్టుబడిదారులు అందరూ కూడాను కొంతమేర సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ పెడితే కొన్ని పన్ను రాయితీలు ఉండవు, ఇంకా ఏంటంటే కొంత రిజిస్ట్రేషన్ కూడా పెరిగింది, అలాగే భూముల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఒకవేళ ఇదే ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ నూతన పెట్టుబడిదారులకు, నూతన వ్యాపారస్తులకు కొంతమేర ప్రత్యేక రాయితీలు ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ కూడాను తెలంగాణ నుంచి ఆంధ్రాకు పయనమైన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లో, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చూసుకున్నా కూడా ఒక స్క్వేర్ యార్డ్కి ₹1500 పెరిగే అవకాశం ఉంది. అలాగే నార్మల్గా నివాస ప్రాంతాలకు కానీ, గృహాలకు కానీ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా కమర్షియల్ కాకుండా సామాన్య గృహ నిర్మాణాలకు కానీ వీటన్నిటికి సంబంధించి దాదాపు ఒక స్క్వేర్ యార్డ్కి ₹1000 పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొంతమేర ప్రభుత్వం వీటిపైన కసరత్తు చేస్తున్న పరిస్థితిలో ఆంధ్రాలో కొంతమేర రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే తెలంగాణ నుంచి రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందా అంటే అవునని చెప్తున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇన్కమ్ అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఎందుకంటే
వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంతమేర కుదేలయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తున్న మాట ఇది. సో రానున్న కాలంలో తెలంగాణలో ఉన్న రియల్టర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను ఆంధ్రాకి అలాగే అమరావతి సైడ్ తరలి వెళ్ళే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపైన ఆగస్టు 1వ తేదీన పెంచబోయే భూముల రేట్లు కానివ్వండి, రిజిస్ట్రేషన్ల రేట్లు కానివ్వండి, వీటన్నిటిపైన తెలంగాణ సర్కార్ మరొకసారి పునరాలోచించుకుంటే బాగుంటుంది. రానున్న కాలంలో తెలంగాణలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఆంధ్రాతో పోల్చుకుంటే ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఏవైతే కొన్ని నగరాలు ఉన్నాయి, మహానగరాలు ఉన్నాయో అటుపక్క మల్కాజ్గిరి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఇటుపక్క చేవెళ్ళ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను మేడ్చల్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఎల్బీ నగర్ దాటిన తర్వాత హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడాను కొంతమేర అభివృద్ధి చెందుతూ వస్తున్న రాష్ట్రాలు కాబట్టి, అభివృద్ధి చెందుతూ వస్తున్న ప్రాంతాలు కాబట్టి సో డెఫినెట్లీ మారుమూల గ్రామాల్లో కూడాను మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు తీసుకున్న రేవంత్ సర్కార్ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో ఆ నిర్ణయాల ద్వారా ఇక్కడున్న రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఇన్కమ్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే 800 నుంచి 1000 కోట్లు రావాల్సిన రాష్ట్ర ఇన్కమ్ అనేది కూడాను రాష్ట్ర ఖజానా గండిపడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా నిపుణులు చెప్తున్న మాటలు అయితే ఇవి. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడాను ఆంధ్ర వైపు చూస్తున్నారు అనేది కూడా నిజమనే చెప్తున్నారు నిపుణులు. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.